This is PP Rao from Enjoy Learning. ఈ కింద ఇచ్చిన ఈక్వేషన్ని ఆల్జీబ్రిక్ మెథడ్లో ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తాం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఈక్వేషన్ ఏంటి? H2S ప్లస్ O2 గివ్స్ రైజ్ టు H2O ప్లస్ SO2 అని. అంటే ఈ రెండింటిని మనం రియాక్టెంట్స్ అని, యువతల ఈ గివ్స్ రైజ్ టుకి రైట్ సైడ్ ఉండే వాటిని ప్రోడక్ట్స్ అని మనం అంటాం. సో ఈ ఫస్ట్ దీని ముందు మనం ఏ అనే అక్షరాన్ని, ఇక్కడ నుండి బి అనే అక్షరాన్ని, సి అనే అక్షరాన్ని, డి అనే అక్షరాన్ని మనం రాసుకుంటాం. ఈ ఏబిసిడి వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే ఈ ఈక్వేషన్ మనకి బ్యాలెన్స్ అయినట్టే. మనకి ఎలిమెంట్స్ ఏమున్నాయి అన్నట్టయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ హైడ్రోజన్, అలాగే సల్ఫర్, అలాగే ఆక్సిజన్, ఈ మూడు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి అనేది చూద్దాం. H2 ఉన్నాయి, 2A అని రాద్దాం. 2A ఈజ్ ఈక్వల్ టు, అలాగే ఈ పక్కన ఎన్ని ఉన్నాయి? హైడ్రోజన్స్ 2 ఉన్నాయి. సో 2C అని రాయాలి. 2A ఈజ్ ఈక్వల్ టు 2C. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అన్నమాట. అలాగే సల్ఫర్స్ ఇక్కడ ఒకటి ఉన్నాయి కాబట్టి ఒక A ఈజ్ ఈక్వల్ టు, ఈ పక్కన సల్ఫర్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఒకటి ఉంది, ఒక Dకి ఈక్వల్. సో ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. ఆక్సిజన్స్ ఇక్కడ 2 ఉన్నాయి, 2B అని రాస్తాం. 2B ఈజ్ ఈక్వల్ టు, ఆక్సిజన్లో ఈ 2 మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక C ప్లస్ ఇక్కడ 2 ఆక్సిజన్ ఉన్నాయి కాబట్టి 2Dగా మనం రాస్తాం. సపోజ్ ఇక్కడ నేను ఏ వాల్యూని 1గా తీసుకోవచ్చు, అంటే ఏ వాల్యూనైనా మనం 1గా తీసుకోవచ్చు. సపోజ్ నేను లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అన్న. సో వెంటనే మనకి డి వాల్యూ కూడా దీన్ని బట్టి 1 అవుతుంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు డి కాబట్టి డి వాల్యూ కూడా 1. 2 వాల్యూస్ మనకి వచ్చాయి. నెక్స్ట్ వాల్యూ వచ్చి 2A ఈజ్ ఈక్వల్ టు 2C. సో ఇక్కడ మన ఏ వాల్యూ సి వాల్యూకి ఈక్వల్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఏ ఈజ్ ఈక్వల్ టు సి అని చెప్పొచ్చు. ఏ వాల్యూ 1 అని బట్టి సి వాల్యూ కూడా 1. అంటే మనకి ఏ వాల్యూ, డి వాల్యూ, సి వాల్యూ కూడా వచ్చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ 2B ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ 2D. దీని నుంచి బి వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. అక్కడ 2B ఈజ్ ఈక్వల్ టు, సి వాల్యూ మనకి 1 అని తెలుసు, ప్లస్ 2 ఇంటూ డి వాల్యూ 1 అని తెలుసు. సో 2B ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. సో దీని నుంచి B ఈజ్ ఈక్వల్ టు 3/2 అనేది మనకి వాల్యూ వచ్చింది. ఇక్కడ ఫ్రాక్షన్ వచ్చింది ఎలాగా అనేది కూడా మనం నేర్చుకుందాం. ఇక్కడ ఈక్వేషన్లో ఏబిసిడి వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాను. ఏ వాల్యూ 1. సో H2S ప్లస్ బి వాల్యూ మనకి 3/2 వచ్చింది కాబట్టి 3/2 O2 గివ్స్ రైజ్ టు, అలాగే సి వాల్యూ మనకి 1 వచ్చింది కాబట్టి H2O ప్లస్ డి వాల్యూ 1 కాబట్టి SO2గా మనం వేసుకోవచ్చు. మనకి ఈక్వేషన్లో ఎక్కడ ఫ్రాక్షన్స్ ఉండడానికి వీల్లేదు కాబట్టి ఈ ఈక్వేషన్ని ఈ కింద నెంబర్ ఏదైతే ఉందో దాన్ని పెట్టి మొత్తం ఈక్వేషన్లో మల్టిప్లై చేస్తాం. అంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి 2H2S
ప్లస్ 2 into 3/2 O2 gives rise to 2H2O plus 2SO2. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయ్యి మనకి ఈ ఈక్వేషన్ 2H2S ప్లస్ 3O2 గివ్స్ రైజ్ టు 2H2O ప్లస్ 2SO2 అవుతుంది.